పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడున్నా తన దృష్టి కంటే ఒక సమస్య వచ్చిందంటే చాలా త్వరగా ఫాస్ట్‌గా రియాక్షన్ ఉంటది. త్వరగా పరిష్కారం దొరుకుతది అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉందన్నమాట. ఎందుకంటే ఆయన 2019లో గవర్నమెంట్‌లో లేకపోయినా అతని దృష్టికి ఏ వచ్చినా చంద్రబాబు గారికి చెప్పి చేయించుకునేవాళ్ళన్నమాట. ఉద్దానం కావచ్చు ఇలాంటి చాలా సమస్యలు. రైతుల భూములు ఇష్యూస్, రాజధాని విషయంలో రైతుల భూములు ఇలాంటి ఇష్యూస్ చాలా ఆయన సాల్వ్ చేశారన్నమాట. సరే 2019 నుంచి ప్రతిపక్షం కూడా లేదు. ఒక్క సీటు అది కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా ఆయన దృష్టికి ఏ వచ్చినా సొంతంగా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఆయన చేసేవాడు అనమాట. వాళ్ళ ప్రాబ్లమ్ ఇష్యూ సాల్వ్ చేసేవాడు. ఎవరు ఏ అవసరం ఉందని వచ్చినా కూడా. సేమ్ అలాంటిది ఇప్పుడు ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఎవరు ఏ సమస్య అన్న వచ్చినా కూడా వెంటనే పరిష్కారం జరుగుతుంది. ఎందుకంటే 1 మంత్ బ్యాక్ మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 23 నెలలుగా మేము పనిచేస్తున్నాము. 23 నెలల నుంచి మాకు ఇప్పటివరకు జీతాలు లేవు. మేము ఫ్యామిలీని మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అనేసి పవన్ కళ్యాణ్ గారిని కలిసి మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో చెప్పుకున్నారనమాట. కరెక్ట్ 1 మంత్ గడవక ముందే ఆయన ఆ డిపార్ట్మెంట్‌కి చెప్పి దానికి అన్ని క్లియరెన్స్ ఇచ్చారు. అంటే అవన్నీ వెంటనే రిలీజ్ చేయాలి. వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వాలి అనేసి. సో వాళ్ళేం చేస్తారు, ఇవాళ బుధవారం రోజున ఒక జియో రిలీజ్ చేస్తారు. వాళ్ళవన్నీ క్లియర్ చేస్తున్నట్టు. సో వాళ్ళందరూ వచ్చి కలిసి పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ చెప్పారనమాట అసలు. మామూలుగా పని అయిపోగానే అందరూ లైట్ తీసుకుంటారు. కానీ వీళ్ళైతే పాపం వచ్చి కలిసి థాంక్ యూ డిప్యూటీ సీఎం గారు అనేసి ఒక ప్లకార్డ్స్ పెట్టుకొని నిలబడి ఆయనకి థాంక్స్ చెప్పారనమాట. సో ఇది ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా పరిష్కారం జరుగుతది అనే విషయం మరోసారి క్లారిటీ వచ్చిందనమాట ప్రజలందరికీ అసలు.